సార్ ఏంటి అసలు ఈ గ్రామాల్లో ఒక పెద్ద చర్చ నడుస్తూ ఉంది. దీన్ని ఎట్లా చూడొచ్చు? అసలు మీరు దీని మీద ఏం స్పందన ఇస్తారు? ఏం చెప్తారు అసలు వాస్తవానికి? ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం గత 10 రోజులుగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అనుకుంది సాధింపు చర్యగానే చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఒకసారి పార్టీ అధికారంలోకి వచ్చింది. వాటికి వీటికి పోలిస్తే నిజంగా ఎలా చూడొచ్చు? రెండింటిని పోల్చి చూస్తే మీరు ఏం చెప్తారు దాని గురించి? గతంలో పరిపాలన విడిగా అవినీతి జరుగుతూ ఉంది. కాంగ్రెస్ అంటేనే అవినీతి అనే అడ్డాగా మారిపోయింది. ఎవరైతే నాకు కక్ష సాధింపుకు పాల్పడ్డారో వాళ్ళని ఎక్కించి పెట్టింది. వాళ్ళు చౌదరి కూడా నిలబడతారా, లేకపోతే ప్రతాప్ సింగారమ్మ, పోచారమ్మ ఎక్కడ నిలబడ్డా నేనైతే అక్కడ నిలబడి మాత్రం ఓడగొడతాను. ఇదే సార్ నమస్కారం. నమస్తే సార్ ఏంటి అసలు ఈ గ్రామాల్లో ఒక పెద్ద చర్చ నడుస్తూ ఉంది. దీన్ని ఎట్లా చూడొచ్చు? అసలు మీరు దీని మీద ఏం స్పందన ఇస్తారు? ఏం చెప్తారు అసలు వాస్తవానికి? ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం గత 10 రోజులుగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అనుకోండి కాంగ్రెస్ పార్టీ కొంతమంది నాయకులు కక్ష సాధింపులో భాగంగానే మా మేడ్చల్ జిల్లాని, ముఖ్యంగా మేడ్చల్ నియోజకవర్గంలో 61 గ్రామాలని విచ్ఛిన్నం చేయాలని, అంటే భౌగోళికంగా ఇప్పుడు ఈ జిల్లాలో ఉన్నాయి, దీన్ని ఎలాగైనా సరే వీళ్ళని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నము, లేకపోతే ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నంలో భాగంగానే ఈ కక్ష సాధింపు చర్యగానే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే సరౌండింగ్ ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఉంటున్నటువంటి అని చెప్పి ఒక ఆలోచనతోటే ఈ గ్రామాల మీద ఇలా ఫోకస్ చేయడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? అంటే వాస్తవానికి చూస్తే ముందు ఉదాహరణకు చెప్పాలనుకుంటే మా గట్కేశ్వర మండలంలో 11 గ్రామాలకు ఎంపీపీగా నేను ప్రాతినిధ్యం వహించడం జరిగింది. అయితే దాంట్లో 8 గ్రామాలు తీసుకున్న తర్వాత ఈ 3 గ్రామాలు అంటే ఔషాపూర్, అంక్షాపూర్, మాదారం చిన్న గ్రామం, ఈ 3 గ్రామాలని వదిలిపెట్టడం అంటే ఈ నిజంగా రాజకీయ కక్షనే. అంటే దీనికి వెనకాల నాయకుడు కూడా తెలుసు మనకు. అంటే గతంలో చెప్పినాం, ఇప్పుడు కూడా మీ ద్వారా చెప్తా ఉన్నాం. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు, నేను రేవంత్ రెడ్డి గారి అన్నని తమ్ముని అని చెప్పుకుంటూ ఆయన కక్ష సాధ్యం అంటే ఒక రాజకీయ కక్షతోని, అంటే ఈ 2 గ్రామాలు బీజేపీకి పట్టు ఎక్కువ ఉంటుంది, బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ గ్రామాలను తీసేస్తే మనం ఈజీగా ఎన్నికలలో గెలవచ్చు, తన కొడుకును నిలబెట్టుకొని గెలవాలనే ప్రయత్నంలో భాగమే, కానీ వేరేది ఏం లేదు. సరే, కలెక్టర్ గారితో అన్ని మా వంతు ప్రయత్నాలు, మా వంతు రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రి సీతక్క గారిని కలిసినాం, కలెక్టర్ గారిని కలిసినాం, ఎవరు స్పందన సరిగా లేదు, కానీ అయినా మా వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అయినా నేను అంటే ఒక రాజకీయ కోసం ఇట్లా గ్రామాలను విడదీయడం వల్ల పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది. ముఖ్యంగా సుధీరెడ్డి ఎమ్మెల్యే కానీకో లేకపోతే ఆయన కొడుకు జెడ్పీ చైర్మన్ కారణీకి ముఖ్యంగా మా ఔషాపూర్, అంక్షాపూర్, మాదారం గ్రామ ప్రజలే. ఆయన ఎంపీపీగా అయినప్పుడు ఈ 2 గ్రామాల నుంచి బీజేపీ నుంచి గెలిచిన ఎంపీటీసీలు సపోర్ట్ చేయడం వల్ల ఎంపీపీ అయిండు. ఆయన ఈరోజు మాజీ ఒక ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయిందంటే ఈ 2 గ్రామాల భిక్షనే. ఇప్పుడు అది మర్చిపోయి మళ్ళా తన కొడుకును జెడ్పీ చైర్మన్ కావడానికి కారణం నాకు ఈ గ్రామం నుంచి నా ఔషాపూర్ గ్రామం 1200 మెజార్టీ ఉంటే అలా కొడుకు జెడ్పీటీసీ నిలబడితే 400 ఓట్ల మెజార్టీ వచ్చింది. అంటే ఈ గ్రామాల ఓట్లు వేయడం వల్ల ఆయన జెడ్పీటీసీ అయ్యండి, జెడ్పీ చైర్మన్ అయ్యండి. ఇవన్నీ మర్చిపోయి నిజంగా ఆయన కక్ష సాధింపు చేయాలి, మా లీడర్షిప్ కొంతమంది బీజేపీ అనగదొక్కాలనే ప్రయత్నం చేస్తుండ్రు. ఏదేమైనా మేము ముక్కునేది లేదు. అంటే ప్రజల ఆల్రెడీ ప్రజల నుంచి స్పందన పెద్ద ఎత్తున వస్తూ ఉంది. మన ఆ ప్రయత్నం ఏముంటే ఊరుకునే ప్రసక్తి అయితే లేదు. కలెక్టర్ని కలిసిరా సార్? కలెక్టర్ని కలిస్తే వాళ్ళు కూడా ఏమంటున్నారంటే మేం కాదులే అని చెప్పుంటూ వాళ్ళు ఇక్కడ నుంచి ప్రపోజల్ సీతక్క గారు మినిస్టర్ గారు చెప్పడము, ఆల్రెడీ మేము ప్రపోజల్ వచ్చింది మాకు 8 గ్రామాలే అని చెప్పి. అంటే దీనివల్ల నష్టపోవడమే కాకుండా ముఖ్యంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా, ఇక్కడ ఇప్పుడు ఈ 2 గ్రామాలకు సంబంధించిన కొత్త జిల్లాలను కొత్త మండలంలో కలపడం వల్ల స్థానికంగా అంటే యువత అనుకోండి, ఈరోజు రైతులు అనుకోండి, ఈరోజు అన్ని వర్గాల ప్రజలకు నష్టం జరుగుతుంది. ముఖ్యంగా రేషన్ కార్డు, ఈరోజు అడ్రస్ ప్రూఫ్లు, స్థానికంగా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, ఈరోజు ఉద్యోగస్తుల్లో స్థానికంగా తీసుకోవాలనుకుంటే నల్గొండ తీసుకోవాలా, లేకపోతే ఇంకా వేరే జిల్లాలో కలుపుతారా, ఇట్లా అనేక రకాల సమస్యలు ఎదురవుతాయి. వాస్తవానికి ఒకవేళ మార్పిడి లేదు తప్పకుండా కలుస్తుంది అని అంటే దీని గురించి మీరు ఎలాంటి పోరాటం చేయబోతున్నారు? పోరాటానికి మేము అప్పటి నుంచి అలానే ఉన్నాం. ఇంకా ఈ గ్రామాలని కూడా అంటే ఈ నష్టపోకుండా ప్రజలతో కలిపి పెద్ద ఎత్తున రోడ్లు దిగ్బంధం చేస్తాం. కలెక్టర్ ఆఫీసు, మా ఎంపీడీఓ ఆఫీసు ఆదేశాలన్నీ దిగ్బంధం చేయడమే కాకుండా నేషనల్ హైవేని కూడా దిగ్బంధం చేసి మాదైతే న్యాయమైన కోరిక ఉందో అంటే ఈ గ్రామాలని ఇట్లా చేయకుండా వేరే దగ్గర విలీనం చేయకుండా కాపాడుకునేందుకు మా వంతు ప్రయత్నం చేస్తాం. ఓకే సార్, మీరు ఎందుకంటే గతంలో కూడా మీరు బీఆర్ఎస్ నుంచి వర్క్ చేశారు, అదేవిధంగా ప్రస్తుతం రాజకీయంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వాటికి వీటికి పోలిస్తే నిజంగా ఎలా చూడొచ్చు? రెండింటిని పోల్చి చూస్తే మీరు ఏం చెప్తారు దాని గురించి? గతంలో పరిపాలన
కొంచెం ఇంతకన్నా నయమే అనిపించింది. ఎందుకంటే అధికారులన్నా కొంచెం చెప్తే ప్రజలు ఏం కావాలో కొంచెం చూసే ప్రయత్నం చేస్తుండే. ఇప్పుడు అధికారులు ఎట్లా ఉందంటే ఇక్కడ స్థానికంగా కాంగ్రెస్‌కి ఎమ్మెల్యే లేడు. ఎమ్మెల్యే లేకపోయినా కూడా అది ఎమ్మెల్యే కన్నా ఎక్కువ వాళ్ళ అంటే అజామహేష్ వాళ్ళ అధికారాన్ని నడిపిస్తూ ఉన్నారు. అధికారులు కూడా వాళ్ళ ఇళ్ళ కాడికి పోయి కలుస్తూ ఉన్నారు. అధికారులు కొంతమంది లంచాలకు అలవాటు పడి అంటే రాజకీయ నాయకులకు ఇవ్వాలని చెప్పి ప్రతి దగ్గర అవినీతి అక్రమాలు ఇప్పుడు కట్టడాలు అనుకోండి, లేకపోతే కబ్జాలు అనుకోండి, పార్కులు స్థలాల్లో ఇవన్నీ కమిషన్స్ కోసం ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ నాయకులు అధికారుల మీద ఒత్తిడి తెచ్చి విచ్చలవిడిగా అవినీతి జరుగుతూ ఉంది. దానికి దీనికి చాలా ఫరక్ అవుతుంది. కాంగ్రెస్ అంటేనే అవినీతి అనే అడ్డాగా మారిపోయింది ఈరోజు. ఓకే సార్, మీకు ఎట్లాగో ఎమ్మెల్యే మీకు స్థానికం లేరు కాబట్టి ఇప్పుడు ఎంపీ గారు మీకు ఇక్కడ ఈటెల రాజు సార్ని చూడొచ్చు మనం. అవును, ఈ ఈ ఈ- ఈ సంఘటన ఆయన దగ్గరికి ఆయన తీసుకెళ్లారా? తీసుకెళ్ళాం. వారం రోజుల కిందనే తీసుకెళ్ళినాం. ఆయన ఎంపీ గారు కూడా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. హామీ కూడా ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు ఎట్లుందంటే ఒక మొనార్క్ లాగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. మేము అనుకున్నదే, మేము చెప్పిందే చేయాలి అని అధికారుల మీద ఒత్తిడి తెస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆయనకు ఈరోజు ఆ స్థాయిలో ఈరోజు కొడుకు కానీ ఆయన కానీ ఉన్నారంటే ఈ ఔషాపూర్, అంక్షాపూర్, మాదార గ్రామ ప్రజల భిక్ష. కానీ అది మర్చిపోయి ఈరోజు కక్ష సాధింపు చర్యగా ఒక రాజకీయ కక్షతోని మాత్రమే ఇది చేస్తూ ఉన్నారు. నువ్వు ఎన్ని కుట్రలు చేసినా నేను మీ ద్వారా చెప్తా ఉన్నా, నువ్వు కానీ నీ కొడుకు కానీ ఈ నియోజకవర్గంలో ఇక్కడ నువ్వు ఔషాపూర్ నుంచి అప్ టు నువ్వు కాచివాని సింగారం వరకు ఎక్కడ నిలబడ్డా, ఏ గ్రామాల్లో నిలబడ్డా మేము మాత్రం నేను ఓడగొట్టిన ఖాయం. ఓకే, లాస్ట్ ఫైనల్గా ఒకవేళ కనుక బీజేపీ ఇక్కడ కనుక ఫామ్ అవుతుందనే ఆలోచనతోనే చేస్తూ ఉంది కాబట్టి మీ మీద ఇలాంటి కుట్ర జరుగుతుందని చెప్పేసి బాగా ఒక వినికిడు సార్. నేను అది విన్నాను కాబట్టి మీతో అడుగుతున్నాను. దీని గురించి మీరు ఏం చెప్తారు సార్? అసలు 100% వాస్తవము. అది నాకు ఇంతకుముందుకు నెల రోజుల ముందే తెలిసింది ఇట్లా ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని. నేను ఎక్కడైనా నిలబడ్డా, నేను ఒక ఎమ్మెల్యేగా నిలబడ్డా, నేను ఒక జాతీయ పార్టీలో ఒక మేడ్చల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే నిలబడ్డా. నేను రేపు పొద్దున ఎక్కడైనా నిలబడచ్చు, ఏ నియోజకవర్గంలో నిలబడచ్చు. నాకు పార్టీ అవకాశాలు ఇస్తే ముఖ్యంగా స్థానిక పౌరులు మాత్రం ఎవరైతే నాకు ఈ కక్ష సాధింపుకు పాల్పడ్డారో వాళ్ళని తీసి పెట్టేది లేదు. వాళ్ళు చౌదరిగూడ నిలబడతారా, లేకపోతే ప్రతాప్ సింగారమ్మ, పోచారమ్మ ఎక్కడ నిలబడ్డా నేనైతే అక్కడ నిలబడి మాత్రం ఓడగొడతాను. ఇదైతే అంటే నేను ఫస్టే డిసైడ్ అయినా, ఇప్పుడు కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను సార్. యాదాద్రి జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి గారిని పోటీలో చూడొచ్చా రేపు రాబోయే భవిష్యత్తులో ఎప్పుడైనా సరే? అంటే పార్టీ అవకాశం ఎట్లా ఏం చెప్తే అదైతే పార్టీకి కట్టుబడి ఉంటాం. పార్టీ నిర్ణయిస్తే ఎక్కడైనా పోటీ చేస్తాం. కానీ ప్రజల పక్షాన పోరాటం చేస్తాం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. నెక్స్ట్ కూడా అదే రకంగా ఉంటుంది. రాష్ట్ర ప్రజలకి, మీ 3 గ్రామాల ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు? 3 గ్రామాల ప్రజలు ఐక్యంగా పోరాడదాం. అంటే ఈరోజు కక్ష సాధింపు అనేది అందరికీ ప్రజలు కూడా అంటే అమాయక ప్రజలకు కూడా తెలిసిపోయింది ఇది కల్పన కరెక్ట్ కాదని. ఎందుకంటే నష్టపోతారు. రెవెన్యూ పరంగా ఈరోజు గ్రామాల పేర్లు కానీ రికార్డుల పరంగా అన్ని రకాలుగా ఎన్నో రకాల స్థానికంగా ఉద్యోగ అవకాశాలలో ఇవన్నీ కూడా ఇబ్బందులు అవుతాయి. కాబట్టి దీని మీద అందరం కలిసి పోరాటం చేస్తాం. దీనైతే ఎక్కడ పంపించే అవకాశం అయితే లేకుండా చూస్తాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్.